బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. అర్హమైన పాత్రగా నన్ను చేయుము, పనికిరాని తీగలను తీసివేయుము. అర్హమైన పాత్రగా నన్ను చేయుము, పనికిరాని తీగలను తీసివేయుము. నాయందు నీవు, నీయందు నేను, నిలుచుండు కృపనిమ్మయా. నాయందు నీవు, నీయందు నేను, నిలుచుండు కృపనిమ్మయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దీనుడు మూల పెట్టగా యెహోవా ఆలకించును. ఈ దీనుడు మూల పెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దీనుడు మూల పెట్టగా యెహోవా ఆలకించు. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలు ప్రభువా.
మీ వాక్యాన్ని సమంగా అర్థం చేసుకోవడానికి, మీ వాక్యాన్ని సమంగా విశ్లేషించడానికి మాకు కృప దయచేయమని అడుగుతున్నాను నాయనా. బోధించే నేను వినేవారి కంటే అతీతుడను కాను, గొప్పవాడిని కాదు నాయనా. నాతో కూడా మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రి ఎంతమంది మీ వాక్యం చుట్టూ చేరారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యాన్ని వారు వింటూ ఉండగా ఆ వాక్యము వారు హృదయంతరంగాలలో క్రియ చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయనా. ఇంకా రక్షింపబడని వారు రక్షింపబడటానికి సహాయం చేయండి. రక్షింపబడిన వారు కృప నుండి అధికమైన కృపలో ఎదగడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా ఉండి కూడా వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరకు వచ్చిన మా ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే వారికి అనారోగ్యాలు ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం ప్రభువా. ఏ అవసరాల్లో బిడ్డలు ఉన్నారో వారి యొక్క అవసరాలు తీర్చండి. అనాథులైన బిడ్డల కొరకై, విధవరాండ్రైన చెల్లెండ్ర కొరకై, భార్యలను పోగొట్టుకున్న ప్రియ తమ్ముళ్ళ కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయంతరంగాలలో ప్రభువా కృంగుదల ఉంటుంది నాయనా. కృంగుదలలో మీ సహాయాన్ని వారికి అనుగ్రహించండి. వాతావరణ మార్పు వలన చాలామంది అనారోగ్యంతో ఉన్నారు నాయనా. బిడ్డలను ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం. ఈ రాత్రి మమ్మలను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మీ వాక్యాన్ని విశదీకరించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం ముగింపులోనికి మనం వచ్చాం. దానికి ముందుగా ఒక ప్రశ్న. యోహాను సువార్త 6వ అధ్యాయం ఎంతవరకు మీకు అర్థమైందో మీరు ఆలోచించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో 71 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు వచనం వెంబడి వచనం విశదీకరించటం, విశ్లేషించటం ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోవాలి. నా ప్రియులారా, ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీరు నిర్లక్ష్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వీలు లేదు. మంచిది కాదు. అది ఆశీర్వాదకరమైన పద్ధతి కాదు. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత శ్రద్ధతో వింటే అంతగా మనము దీవించబడటానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ప్రారంభం 52వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. అంటే యేసయ్య పైన చెప్పారు, జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నినిచు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు ప్రభు. ఎప్పుడైతే ఈ మాట ప్రభువారు అన్నారో అక్కడున్న యూదులకు చాలా తర్జన భర్జన, చాలా కంగారుగా అయ్యింది. వారు తర్కించుకుంటున్నారు, ఎలాగ ఈ శరీరాన్ని తిననిస్తాడు, ఇంకా సజీవంగా ఉన్నాడు కదా అని వారు వాదిస్తున్నారు. అంటే వారు శారీరకంగానే ఆలోచిస్తున్నారు, కానీ వారికి ఆధ్యాత్మిక సత్యాలు అర్థం కావడం లేదు. 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగడం అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడం అనే సత్యం వీరికి అర్థం కావడం లే. రక్షింపబడితేనే కానీ ఈ సత్యం అర్థం కాదు. అప్పుడున్న యూదులు రక్షింపబడలేదు. వారి ఎదుట ఉన్న మెస్సియాను గూర్చి వారు ఆలోచించడం లే. మెస్సియా కొరకు
ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది యూదులు ఈ యేసు ప్రభువారిని ఏ రీతిగా చంపాలని ఆశిస్తూ ఉన్నారు, పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. వీరికి ఏం అర్థం అవుతుంది? 54వ వచనము నుంచి మనము ఆలోచిద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదును. ఈ మాటలు విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. జాగ్రత్తగా వింటున్నారు కదమ్మా. నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే కానీ మీలో జీవము గలవారు కారు. ఈ మాటల ద్వారా లోకానికి ప్రభువారు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఇంకా శరీరంతో ఉన్నారు. శరీరంతో ఉన్న యేసు ప్రభువారు ఏమంటున్నారు? ఆ యేసు ప్రభువారిక శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఈ మాటలు ఆయన ఇంకా సజీవంగా ఉండగానే, శరీరంతో ఉండగానే, ఆయన శరీరంలో రక్తము ఉంటూ ఉండగానే వారితో చెప్తున్నారు. ఈ మాటలు వారికి చాలా కంగారుగా ఉన్నాయి. ఎందుకు అనగా వారు అక్షరార్థంగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఎరిగిన ప్రభు వారికి గొప్ప సత్యాన్ని ప్రబోధిస్తున్నారు. ఏమిటా సత్యము అనంటే దానికి పౌలు గారు ఈ రీతిగా చెప్పారు. చాలామందికి ఈ విషయాలు తెలుసు అనేది నా యొక్క ఉద్దేశం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుంచి నేను చదువుతున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి ఈ రీతిగా రాయబడి ఉంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురింతురు. కాబట్టి ప్రభు బల్లను తీసుకొని నిత్య జీవము కలిగి ఉండాలి. ప్రియులరా, ఈ బల్లలో పాలు పంపలు పొందాలి అని అంటే మారు మనసు పొందుండాలి. ఇది ప్రసాదం కాదు. దయచేసి అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. కొన్ని సంఘాల్లో అందరూ తీసుకుంటారండి. నేను ఒకనాడు ఒక స్పీకర్ మాట్లాడుతుండగా టీవీలో చూశాను, పిల్లలు తినేస్తున్నారు. ప్రభు యొక్క బల యొక్క పవిత్రతను వారు అర్థం చేసుకోవడంలే. ఆ బలలో ఉన్న సత్యం చిన్న పిల్లలకి ఏం తెలుస్తుందండి? చిన్న పిల్లలు తినడం నేను చూచాను అని నేను చెబుతున్నాను. దయచేసి ప్రభు వారిచ్చిన ఈ యొక్క గొప్ప యోగ్యమైన సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన ఇంకా శరీరంతో ఉండగానే ఆయన ఈ మాటలు చెప్పారు. పౌలు గారు తదుపరి తనకి భాష్యాన్ని చెప్పారు. ఆ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. యూదులు ఈ మాటలు అక్షరార్థంగానే ఆలోచిస్తున్నారు. నికోదేము కూడా మొదట ప్రభువు చెప్పింది అక్షరార్థంగానే ఆలోచించాడు. యూదా మత ప్రవిష్టుడు, యూదుల అధికారి, సన్హెద్రు మహా సభ్యునికే ఈ సత్యం మొదట అర్థం కాలే. దేవుని మహాకృప వలన తదుపరి ఈ మాటలు అర్థం చేసుకుని ఆయన రక్షింపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో ఇంకా అక్షరార్థంగానే తీసుకుంటూ
ఆయన శరీరమునకు సూచనగా ఉన్నది, ఆయన రక్తమునకు సూచనగా ఉన్నది. అర్థమైతే అది యోగ్యమైన రీతిగా తీసుకుని వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యూదులు గ్రహించక అనేక సార్లు భేదాలు పెట్టుకున్నారు. ప్రకృతి సంబంధమైన మనుష్యులు దైవ సత్యాలు గ్రహించరు. ఇది చాలా గట్టిగా ఉంది ఈ మాట. ఆలోచించాలి. మనము ఏదో పుట్టుక క్రైస్తవులము, మా యొక్క తాతలు, మా యొక్క ముత్తాతలు దేవుని యొక్క సేవలోనే ఉన్నారు, తదుపరి మా డాడీ కూడా సేవలోనే ఉన్నారు కాబట్టి అని అంటే కుదరదు. రక్షణ వ్యక్తిగతము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ తాతలు ముత్తాతలు నీ తండ్రి రక్షింపబడి దేవుని యొక్క సేవ చేస్తే దేవుని నామానికి స్తోత్రం. ఇది వారసత్వం కాదు అనే విషయాన్ని గమనించాలి. ఆయన చేసిన అద్భుత కార్యాలు చూచి ఆయన రొట్టెలు అభివృద్ధి చేయగా వారు తిన్నారు కానీ ఆయన నమ్మడం లే. 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఇంతమందికి పంచిపెట్టడం వారికి ఆశ్చర్యంగానే ఉంది. ఆయనను పైకి బాగా పొగుడుతూ వచ్చారేమో, కానీ వారి హృదయాలలో ఆయన యందు విశ్వాస ముంచలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు వారికి ఇవన్నీ తెలుసు. వారు ఏమి తలస్తున్నారో కూడా, వారు ఏమి మాట్లాడుతున్నారో ఎరిగిన దేవుడు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు వారికి బోధిస్తూ ఉన్నారు. నెంబర్ 1, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నారు. అయితే ఇది ప్రభురాత్రి భోజన సమయమందు వాడబడిన రొట్టెను ద్రాక్షారసమును సూచించటలేదు. ఎందుకనగా ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము గమనించాలి. కొందరికి ఇది ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి ప్రభు చెప్పారు అని అనుకుంటారు. నా ప్రియులరా, ఆ రీతిగా ఆరోపించుట వాక్య విరుద్ధం. అప్పటికి ప్రభు రాత్రి భోజన ఆచారము స్థాపించబడి ఉండలేదు. ప్రభు ఈ మాట రక్షించబడిన విశ్వాసుల కొరకై చెప్పబడిన మాట అని గ్రహించాలి. ఇర్మియా భక్తుడు ఈ రీతిగా అన్నాడు. ఏమన్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అన్నాడు కీర్తనాకారుడు. 119వ కీర్తన 103వ వచనం. ఇంకొక భాగంలో చెప్తున్నాను, యెహోవా ఉత్తముడునని రుచి చూచి తెలుసుకున్నది. అది రుచి చూస్తే తేనె కంటే తీపి అయిన దేవుని యొక్క వాక్యం. ప్రియులరా, ఇవన్నిటి భావం ఏమిటి అనగా, క్రీస్తు శరీరము మన కొరకు అర్పించబడింది ఆల్రెడీ. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన శరీరము దాల్చి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చెప్తాం కదా, ఆదెందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎద్దుండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చిన సజీవ వాక్యం. ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించబడింది. ఆయన మరణించబడ్డారు. ఈ శిక్ష విధించబడకుండా మనకు రక్షణ లేదు. అంటే
ఆయనకు శిక్ష విధించబడుట ద్వారా ఆయన శిక్షను పొందాడు, మనలను శిక్ష నుంచి ఆయన విడుదల చేశాడు. దేవుని నామానికి స్తోత్రమండి. ఈ గొప్ప సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లుగా ఆయన తన కృపా కార్యాన్ని చేశాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలు, ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. దూరస్తులైన మనము క్రీస్తు రక్తములో సమీపస్థులమయ్యాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది అని ప్రభువారు చెప్పారు. ఈ ఆహారము లోకములోని ఆహారమునకు భిన్నమైనది. మనం మామూలుగా తినే ఆహారం, ప్రభువు ఇప్పుడు చెప్తున్నారే జీవాహారము అంటున్నారు కదా, అది ఇది ఒకటిగా మనం చూడకూడదు. ఎలాగనగా ఈ లోక సంబంధమైన ఈ ఆహారము ఈ శరీరాన్ని పోషిస్తుంది. మన్నా కూడా శరీర పోషణ కొరకే. శరీరము ఈ సమాధితో అంతమవుతుంది. అయితే ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల వలన కలిగిన ఫలితములను ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే మనకు దొరికిన జీవం, ఈ జీవము శాశ్వతమైనది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము, ఆయనకు ఆయన యందున్న వారికి శాశ్వతమైన సంయుక్త సంబంధము కలదు. అంటే ప్రభువారికి విశ్వాసికి ఒక ఉన్నతమైన సంబంధం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బోధ ఒక విధంగా దుఃఖకరమైనది. ఇది యేసు ప్రభువారు గలిలయయందు చేసిన సేవ యొక్క ముగింపు, దాని ఫలితమును చూపెడుతుంది. ప్రభు ఇక్కడ గొప్ప అద్భుతములు బోధలు చేశారు. ప్రభువారు కపెర్నహూములో చేసిన అద్భుతములు, ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచుట, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని స్వస్థపరచుట, పేతురు గారి అత్తను స్వస్థపరచుట అంటే జ్వరా నుండి స్వస్థపరచుట, పక్షవాయువు గల వానిని స్వస్థపరచుట, శతాధిపతి దాసుని స్వస్థపరచుట, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరచుట, యాయీరు కుమార్తెను బ్రతికించుట, 2 గుడ్డి వారిని బాగు చేయుట, మోగదయ్యమును వెళ్ళగొట్టుట. ఈ కపెర్నహూములో సమాజ మందిరంలో కూడిన ఈ ప్రజలు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పంచి ఇచ్చినప్పుడు తిన్నవారే ఈ అద్భుతాలు చూచినవారు. ఆయన కపెర్నహూమును కేంద్రంగా చేసుకుని పని చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అంతలో పండుగ వచ్చినట్లుగా మనం చూస్తాం. యూదుల పండుగ అని వ్రాయబడింది. నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది. ఆ కఠినమైన మాట ఏమిటో, శిష్యులు ఎవరో రేపు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ బృందంలో 12 మంది కూడా ఉన్నారు. అంటే 12 మంది కంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారా? ఇది కఠినమైన మాటగా ఉండడానికి కారణం ఏమిటి? ఏ రీతిగా ఈ మాటను వారు అర్థం చేసుకున్నారో వచ్చే పాఠంలో చాలా క్లియర్గా చెప్తాను. దానితో యోహాను సువార్త 6వ అధ్యాయము ముగించబడుతుంది. కాబట్టి యోహాను సువార్తలోని ధ్యానాలు పోగొట్టుకుని వద్దని మనవి చేస్తున్నాను. నా మట్టుకు నేను ఎంతో బలపడుతున్నాను.
వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరు కూడా క్రమంగా వాక్యాన్ని విని బలపడండి. నేను బ్రతిమలాడుతూ ఈ మాటలు నాకంటే చిన్నవారు, నా బిడ్డల్లాంటి వారు చెబుతున్నాను. ఏ ధ్యానాన్ని పోగొట్టుకునవద్దు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గదక. ఈ కార్యక్రమాన్ని గూర్చి మీరు ఆలోచిస్తున్నారు కదూ. సహాయపడుతున్న బిడ్డలందరి కొరకై నా హృదయపూర్వక వందనాలు. దీంతో పాటుగా శని ఆదివారాలు బక్సింగ్ సమాధాన సమయం కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు. ఆ కార్యక్రమాన్ని కూడా వింటూ ఆ యవ్వన బిడ్డను ప్రోత్సహించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. How great is our God? Sing with me, how great is our God? I will sing how great is our God. Age to age He stands. When time is in His hands, how great is our God? Sing with me, how great is our God? I will sing how great is our God. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.